అర్జునుడు చీకట్లో బాణాలు వేయడం నేర్చుకున్నాడు. అది ఎంత పెర్ఫెక్షన్ అంటే నకుల సహదేవులు గుప్పెట్లోకి రేగుపళ్ళు తీసుకుని గాలిలోకి వేస్తే ఆ కింద పడే ప్రతి రేగుపడికి కూడా అర్జునుడి బాణం తగిలే రెండుగా పడేది. అంత నైపుణ్యాన్ని అతను సంపాదించాడు. ఒకరోజు అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గర తన విద్యను ప్రదర్శించి, గురువుగారు, నా ఈ సాధనకే మీరే కారణం. ఏకలవ్యుడి దగ్గర విద్య నేర్పించకపోయినా మీరు గురుదక్షిణ అడిగారు. కానీ మాకు ఇన్ని విద్య నేర్పించినా మీరు ఏ రోజు గురుదక్షిణ అడగలేదు. మీరు ఏమడిగినా అది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చేతులు చాచి మోకాలపైన కింద కూర్చున్నాడు. వెంటనే ద్రోణాచార్యుడు అర్జునుడి పునుగు పైన గట్టిగా తన్ని తన ముందు ఒక కత్తి పడేసి, ద్రోణాచార్యుడు ఒక కత్తి తీసుకొని నాతో పోరాడు రా అని అన్నాడు. గురువుగారు, మీ మీదకి నేను కత్తి దుయ్యాలా? దీని నా గురువు, నేనెప్పటికీ అలా చేయలేను అని అన్నాడు. అప్పుడు ద్రోణాచార్యుడు గుండెల పైన తన్నే నాతో యుద్ధానికి రా అని పిలిస్తే నేను కత్తి దుయ్యలేను అని అంటున్నావా? నువ్వే మీరుడు అర్జున. యుద్ధరంగంలో రెండే కనబడాలి. ఒకటి మన చేతిలో కత్తి, రెండు ఎదురుగా చావడానికి సిద్ధంగా ఉన్న శత్రువు. ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది, యుద్ధరంగంలో నీకు నాకు పోరాటం జరిగే రోజు. ఆ రోజు ఒక వీరుడిలా, ద్రోణాచార్యుడి శిష్యుడిలా నాతో నువ్వు పోరాడి నన్ను ఓడించాలి. అదే నా గురు దక్షిణ. అలా చేస్తానని మాటి అర్జున అని ద్రోణాచార్యుడు అడిగాడు. కొంచెం ఆలోచించి గురుదక్షిణగా అడిగాడు కాబట్టి కాదనలేక సరే అని ఒప్పుకున్నాడు. ఇక రావాల్సిన రోజు వచ్చేసింది. కౌరవులు పాండవులు ద్రోణాచార్యుడి ట్రైనింగ్ లో గొప్ప యుద్ధవీరులుగా తయారయ్యారు. హస్తినపుర ప్రజలందరూ ఎదుట వాళ్ళ విద్య ప్రదర్శించడానికి ఒక పెద్ద క్రికెట్ స్టేడియం లాంటి సభని ఏర్పాటు చేశారు. మొదటిగా వాళ్ళ శక్తిని చూపించడానికే ధర్మరాజుని పిలిపించారు. తను ఈటలో ఎన్ని రకాలుగా వేయవచ్చు, ఎన్ని ఈటలు ఒకేసారి వేయొచ్చు, యుద్ధంలో రథాన్ని ఎన్ని రకాలుగా నడపచ్చు అనే విషయాలు చూపించాడు. తరువాత నకుల సహదేవులు కత్తి పోరాటాలు, గుర్రపు స్వారీలు చూపించారు. ఆ తర్వాత కౌరవుల్లో కొంతమంది వాళ్ళు నేర్చుకున్న విద్యని ప్రదర్శించారు. ఆ తర్వాత దుర్యోధనుడిని తన యుద్ధ విద్యలు ప్రదర్శించమని పిలిచారు. అప్పుడు దుర్యోధనుడు, నన్ను చిన్నప్పుడు మల్ల యుద్ధంలో అందరి ఎదుట ఓడించావు. ఇప్పుడు మన యుద్ధం పెద్దవాళ్ళమయ్యాం. ఇప్పుడు నన్ను ఓడించగలవా భీమా? నీకా ధైర్యం ఉందా అని అందరి ముందు అడిగాడు. భీముడు అది ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని సరే అని కూడా అనకుండా డైరెక్ట్ గా గద తీసుకుని దుర్యోధన ఎదురుగా దూకాడు. ఇద్దరు బలమైన వీరులు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. ఇద్దరు గదనెత్తి ఒకేసారి కొట్టుకుంటే ఆ గదలు తాకిన శబ్దానికి క్రికెట్ స్టేడియం అంత సభలో అందరు కుర్చీలు అదిరాయి. అందరూ చెవులు మూసుకున్నారు. పోరాటం మొదలైంది. ఆ గదల శబ్దానికి అందరు గుండెలు అదురుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. ఆకాశంలోని పిడుగులన్నీ ఒకేసారి ఒకే చోట పడుతున్నాయా అన్నంత ఘోరంగా వాళ్ళ యుద్ధం జరుగుతుంది. అక్కడ ప్రజలందరూ వాళ్ళలో వాళ్ళు భీముని గెలుస్తాడని, దుర్యోధను గెలుస్తాడని పందెం వేసుకుంటున్నారు. గట్టిగా అరుస్తున్నారు. 4 గంటలైనా ఇద్దరిలో ఏ ఒక్కరూ అలసిపోలేదు. కానీ వాళ్ళని చూసి అక్కడ సభలో ఉన్న ప్రజలంతా కొట్టుకుంటున్నారు. మా భీముడు, మా దుర్యోధనుడు అని రాజకీయ పార్టీల గొడవలా కొట్టుకుంటున్నారు. అది చూసిన ధృతరాష్ట్రుడికి భయం వేసింది. ప్రజల్లో భిన్న భావాలు, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కౌరవుల్ని సపోర్ట్ చేసేది సగం జనం, పాండవుల్ని సపోర్ట్ చేసేది సగం జనం. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలు రెండుగా చీని వాళ్ళ మధ్యనే వాళ్ళ యుద్ధం చేసుకునే పరిస్థితి రాబోతుందని ఆయనకు అర్థమైంది. ఇక ఈ పోరాటాన్ని ఇలాగే కొనసాగిస్తే రాజ్యానికి ప్రమాదమని ద్రోణాచార్యుని పిలిచి, ఆచార్య, ఇక ఆ పోరాటాన్ని ఆపండి అని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు వాళ్ళిద్దరిని ఆపి, వీళ్ళిద్దరూ గద విద్యలో సమానులు, ఎవ్వరికి ఎవరు తీసిపోరు అని ప్రకటించి అర్జునుడిని దగ్గరికి పిలిచి, అర్జున, భీమ దుర్యోధన యుద్ధం వల్ల సభ అంతా వేడెక్కిపోయింది. అందరూ ఆవేశంగా ఉన్నారు. నీ విద్యతో వాళ్ళందరినీ చల్లబడుచు అని అన్నాడు. సరే ఆచార్య అని సభ మధ్యలోకి వెళ్లి ఆకాశంలోకి ఒక బాణం వేశాడు. వెంటనే నల్లని మేఘాలు అలుముకొని ఒక పెద్ద వర్షం మొదలైంది. వెంటనే మరొక బాణం వేశాడు. ఆ బాణం ఆకాశంలోకి వెళ్లి అగ్గిని పుట్టించింది. ఆ వర్షపు చినుకులు నేలను తాకక ముందే ఆ వేడికి ఆవిరైపోయాయి. మేఘాలన్నీ పక్కకు వెళ్లిపోయాయి. ఆకాశంలోకి మరో బాణం వేశాడు. వెంటనే కోట్లాది గులాబీ రేకులు ఆకాశం నుండి వర్షంలా కురిసి ఆ సభంతా అత్యంత అందంగా మాడిపోయింది. అందరూ అవి చూసి ఆహా అర్జున అని అనుకున్నారు. వెంటనే 4 బాణాల్ని తీసుకుని ఆ సభ మధ్యలో ఉన్న తన చుట్టూ వేసుకున్నాడు. వెంటనే భూమిలో నుండి బుట్టలు బుట్టలుగా నాగుపాములు బయటకు వచ్చి ప్రజలపైకి వెళ్లసాగాయి. అందరూ భయంతో ఆడడం మొదలుపెట్టారు. వెంటనే ఆకాశంలోకి మరో బాణం వేశాడు. కొన్ని వందల గద్దలు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి అక్కడున్న పాముల్ని వాటి కాలుతో పట్టుకుని ఎగిరిపోయాయి. ఆ విద్యను చూసి అందరూ ఆశ్చర్యపోయి సభాసర్జన అని అరుస్తున్నారు. ఆ అరుపులకి దుర్యోధన తల పగిలిపోతుందేమో అన్నంతగా వేడెక్కిపోయింది. ఇలాంటి విలుపితి ఉన్న వీరుడు నాకు తమ్ముడుగా ఎందుకు పుట్టలేదు అని బాధపడ్డాడు. అలానే అర్జునుడిని ఎదిరించి నిలబడే మగాడు వీరపడి లేడా, పుట్టలేడా? ఒక్కడైనా అర్జునుడిని ఎదిరించే సత్తా గలవాడు నాకు దొరకడా అని కూలిపోతుంటే
అర్జున, చాలించి నీ పిల్ల ప్రతాపం, దమ్ముంటే నాతో పోటీపడు అని ఒక అరుపు వినిపించింది. ఆ మాట వినగానే దుర్యోధనుడికి పాలసముద్రంలో మునిగి తేలినంత హాయిగా అనిపించింది. హిమాలయ పర్వతాల్ని ఒక్క వెలుతో ఎత్తినంత ఆత్మవిశ్వాసం వచ్చింది. భూమి మీద ఉన్న అన్ని రాజ్యాల్ని నేను ఒక్కనే జయించగలను అన్నంత ధైర్యం అతనికి వచ్చింది. ఎవరా ఆ మాట అన్నది అని చూస్తే ఒక అత్యంత అందమైన యువకుడు, సూర్యుడి కన్నా కాంతివంతమైన చర్మంతో, స్ఫటికం లాంటి కవచకుండాలతో, చేతిలో బాణంతో శివుడే ధనస్సు పట్టుకుని వచ్చాడా అన్నట్టుగా ఉండే ఒక వ్యక్తి కనిపించాడు. అతడేనండి మన దాన వీర సూర కర్ణ. అతన్ని చూస్తే దుర్యోధనుడికి వచ్చాడన్న సైన్యం అని మనసులో అనిపించింది. అప్పుడు కర్ణుడు, అర్జున, నువ్వు చేసిందంతా అస్త్ర విద్య కాదు, ఒక గారడీకి అస్త్ర విద్యకి నీకు తేడా తెలియట్లేదు. రా, నాతో పోటీ పడు, నీకు చూపిస్తా అస్త్ర విద్య అంటే ఏంటో. ఈ భూప్రపంచమంతా 21 సార్లు చుట్టి కనిపించిన శత్రులందరినీ చంపిన చరిత్రలోనే గొప్ప వీరుడైన పరశురాముని శిష్యుడిని నేను. రా, నాతో పోటీ పడు అని ఛాలెంజ్ చేశాడు. వెంటనే ద్రోణాచార్యుడు లేచి నీది ఏ కులమో అని అడిగాడు. సూతుడిని అని కర్ణుడు చెప్పాడు. సూతుడివా, ఇక్కడ జరుగుతుంది ఏంటో నీకు తెలుసా? క్షత్రియుల యుద్ధ విద్యల ప్రదర్శన. నీలాంటి సూతుడా మమ్మల్ని సవాల్ చేసేది? దేనికైనా సమబుద్ధి ఉండాలి. మా కళ్ళ ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. పోరాడడానికి పిలిచే ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? పో ఇక్కడి నుంచి. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పో. నీ సాటి సూతులతో సవాల్ చేసుకో అని అన్నాడు. ఆ మాటలు వినగానే ఇక నేను బ్రతకడమే అనవసరం అనిపించేంతగా కర్ణుడికి బాధ వేసింది. అప్పుడు శకుని తన పక్కనున్న దుర్యోధను భుజం పైన చేయి వేసి, నువ్వు ఎదురు చూస్తున్న అవకాశం నీకు ఎదురుగా నిల్చుంది. ఇక నీ టైం మొదలైంది. దుర్యోధన లే అని అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు లేచి, ఆచార్యదేవా, ఏమన్నావు? జాతి వంకతో సూతులకి ఇక్కడ పోరాడే అర్హత లేదంటావా? ఎంత మాట! ఇది వీరుల పరీక్షే గాని వీరుల కుల పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష అని అంటావా? నీ తండ్రి బర్ధభద్రలో పుట్టాడు. అతి హీనమైన నీ పుట్టిక లాంటిది. మట్టి కొండలో పుట్టావు కదయ్యా, నీదే కులము. అంతెందుకు, కురువంశంలో పెద్దవాడు మన భీష్ముడు సముద్రుడి భార్య అనే గంగ గర్భంలో పుట్టలేదా? ఆయనదే కులము. నాతో చెప్పిస్తావెందుకయ్యా? మా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు దేవతల వేసిన ఊర్వశిక పుట్టలేదా? ఆ వశిష్ఠుడు పంచమజాతిపోయిన అరుంధతితో శక్తిని, ఆ శక్తి చెనక స్త్రీతో పరాశరుడిని, ఆ పరాశరుడి చేపపడ్డ స్త్రీతో మా తాత వ్యాసుడిని కనలేదా? ఆ వ్యాసుడి విధమైన మా అమ్మమ్మ మిగతా ధృతరాష్ట్రుడిని, చిన్నమ్మమ్మైన అంబాలికతో చిన్నాన్న పాండురాజుని, మా ఇంటి పని మనిషితో మీరందరూ ధర్మాన్ని నిలబడ్డానికి పుట్టాడు అని ప్రశంసిస్తున్నా ఈ విదుడిని కనలేదా? సందర్భాన్ని బట్టి, వ్యవస్థను బట్టి సంక్రమైన కురువంశానికే ఎప్పుడూ కులము లేకుండా పోయింది. అలాంటిది ఇప్పుడు ఇంకా కులము అనే పనికి మళ్ళా మాటనెందుకయ్యా? అయినా ఇక రాజ్యమున రాజ్యానికి అర్హత ఉంది అనంటే సస్యశ్యామలమై సిరి సంపదలతో వెళుతున్న మంగరాజ్యాన్ని ఇప్పుడే కరుణిస్తున్నాను. తమ్ముడు దుశ్శాసన, నవరత్న పొదిన బంగారు రీటన్ తొందరగా తీసుకుందిరా. మామా గాంధార సార్వభౌమ, మనులతో రత్నంతో పొదిన బంగారు సింహాసనం త్వరగా తీసుకుందిరా. విద్వాంసులారా, వాయిద్యాలు వాయించండి. భటులారా, కర్ణ మహారాజును త్వరగా అలంకరించండి. పుణ్యస్త్రీలారా, కర్ణుని నుదుటికి తిలకందిస్తండి. ఈ రోజు అందరి సమక్షంలో పండితుల మధ్యలో ఇప్పటికీ ఎప్పటికే పొల్లమ్మనే మహమ్మారిని శాశ్వతంగా సమూలంగా వెలతబడ్డపీకి సమాధి చేస్తున్నాను అని చెప్పి దుర్యోధనుడు కర్ణుడి దగ్గరకు వచ్చి, స్నేహితుడా, నీకు నా అంగరాజ్యాన్నే కాదు నా సింహాసనంలో సగభాగం పొడిస్తున్నాను అని అన్నాడు.